అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి విమర్శించారు. కూటమి పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, కేవలం పింఛన్ల పంపిణీ రోజే టీడీపీ నాయకులు వచ్చి పూలు చెల్లించుకుంటూ టపాసులు కాలుస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన 16,000 డిఎస్సీ నోటిఫికేషన్లో భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. డిఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వీరి చలపతితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయిందని, దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో సీబీఐ విచారణ జరిపే వరకు నిద్రపోవని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా తీవ్రస్థాయిలో ఆందోళనలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వరుసగా 4 రోజులు ఇటు రిలే నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ఇప్పుడు మనం కోవూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ఈ రోజు ఉదయం భారీ స్థాయిలో యొక్క కార్యక్రమం అయితే మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రులు, స్థానిక ఇన్ఛార్జి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అదేవిధంగా మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. పాల్గొన్నారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి మన వద్ద రాష్ట్ర కార్యదర్శి వీర చలపతున్నారు. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏమిటి? ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్, ఇటీవల ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మెగా డిఎస్సీ ఏర్పాటు చేసామనేది ఆయన చెప్పినారో దాంట్లో దగా జరిగిందనే కార్యక్రమం ఎప్పటి నుంచో కూడా మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు కూడా ఈ యొక్క జిల్లాలో ఉన్న నాయకత్వం అయితే నియోజక నాయకత్వం కూడా ఎన్నోసార్లు కూడా ఈ యొక్క మెగా డిఎస్సీ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా, మరి ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర సమాచారం ఉండదు, సమాధానం కూడా ఇవ్వడు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నారా లోకేష్ గారిని అడిగినటువంటి క్వశ్చన్స్కి ఏ దానికి ఒక దానికి కూడా జవాబు చెప్పకుండా దాటేస్తూ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు తాడోపేడ తేల్చుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు పెట్టి ఈ యొక్క ఏ విధంగా అయితే మరి మోసపోయినారు, 16,000 ఉద్యోగాలు ఇచ్చేసి ఏదో పెద్ద ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు చెప్పుకుంటున్నారు. దాంట్లో కూడా ఎన్నో తప్పులు తడకలు, ఏదంటే అబద్ధాలతో కూడినటువంటి, ఇప్పుడు వాళ్ళు చెప్పైన అబద్ధాలే వాస్తవాలు తీసుకుని మేము ముందుకు వచ్చి ఆడియాలతో పేపర్స్తో మనం ముందుకు వచ్చినా కానీ దానికి సమాధానం చెప్పడం లే. మరి మేము ఒకటే అడుగుతున్నాం, మరి మీరు కరెక్ట్గా చేసుంటే మరి మీరు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడటం లేదు? మరి ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి దిక్కు లేదు, ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా ఈరోజు ఉద్యోగాలు పొందారంటే దాని ఒక్కదానికి సమాధానం చెప్పని అడుగుతున్నాం. ఎలాంటి ఉద్యోగాలు అనేది పొందల. అదే మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రంలో 1,32,000 ఉద్యోగాలు ఇస్తే ఏ ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా మరి ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క ఎగ్జామ్ పాస్ అయినారో, ఎవరైతే ఇంటర్వ్యూలు పాస్ అయినారో వాళ్ళకి మట్టుగా ఉద్యోగం ఇచ్చి మరి ఎంత నిజాయితీగా ఏర్పాటు చేశారో, మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి అన్ని దగా చేస్తామని ప్రతి ఒక్కరు. అది ఒకటే కాదు, మరి వాళ్ళు చెప్పిన అన్నీ దగాలే. ఇప్పుడు ఒక 4 కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక రెండోది వచ్చేసి యువతకి 20 లక్షల ఉద్యోగాలు లేని పక్షంలో ప్రతి యువతకి జూన్ 2024 నుంచి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తా ఉన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాల 3 నెలలుగా వస్తుంది. ఏ ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాల, ఉద్యోగం ఇవ్వాల. ఈ అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అదే కాకుండా మరి పిల్లలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోవాలనుకుంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి తద్వారా ఎంతో పేద విద్యార్థుల్లో వెలుగు తీసుకొచ్చి మరి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసి తద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే గౌరవ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా మరి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో విద్యార్థులకు సంబంధించి మరి విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, మరి అమ్మఒడి అయితేనేమి, ప్రతి ఒక్కటి విద్యకి ఎంతో ఎక్కువ పెద్దపీట వేసి మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి మరి స్కూల్స్ అన్ని కూడా రెన్యువేషన్ చేసి ఈ యొక్క రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఏదైనా సంపద ఉందంటే అది విద్యతోనే. మరి విద్యతోనే భవిష్యత్తు ఏర్పడుతుంది. మంచి భవిష్యత్తు కావాలంటే మంచి విద్య ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో విద్యకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. అటువంటి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కట్టమంటే 3,76,000 కోట్లు ఆర్బీఐలో అప్పు తెచ్చుకున్నారు. కానీ కనీసం 3,000 కోట్లు కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్ని అబద్ధాలు, ఒకటి కాదండి చెప్పిన అబద్ధాలే. అదేమంటే తూతూ మంత్రంగా అదేమంటే మేము పెన్షన్ ఇస్తామంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి 44 లక్షల పెన్షన్ని 66 లక్షలు చేస్తే ఇప్పుడు మీరు ఇచ్చే పెన్షన్లు ఎంతో సంఖ్య చెప్పండి. ఇప్పటికి 60,50,000 అంటే 5,50,000 పెన్షన్లు తీసేశారు మీరు వచ్చి. మరి ఇటువంటి కార్యక్రమం చేపడుతూ మరి ఇప్పుడు ఏదో ప్రజల ముందుకి టీడీపీ అని ఒక కార్యక్రమంతో పోతూ ఉంటారు. మరి ఏం చెప్తున్నారైతే మనకైతే అర్థం కావటంలే.
రాబో రోజుల్లో స్థానిక సమస్యలు ఎట్టా వస్తాయి, క్షేత్రస్థాయిలో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏ ప్రభుత్వం మంచి చేసింది, ఏ ప్రభుత్వం చెడ్డ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ఎంతో హ్యాపీగా ఉండారు, గౌరవప్రదంగా బతికారు, తలెత్తుకొని బతికారు. ఇప్పుడు పేద అనేవాడు రోడ్డు మీద వచ్చేసి అయ్యా 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 అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క కోవిడ్ నియోజకవర్గంలో మరి పిఎస్సిసి రాష్ట్ర పిఎస్సిసి సభ్యులు, కోవిడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ 5 రోజులు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. మరి ప్రభుత్వం దిగొచ్చి మెడలు వంచి ఏవైతే ఈ యొక్క మేము కోరుతున్నామో అన్నీ కూడా చేసే విధంగా మరి చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని మనవి చేసుకుంటూ మరి ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మరి వేలాదిగా వచ్చినటువంటి యువకులైతేనేమి, విద్యార్థులైతేనేమి, మహిళలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, సీనియర్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఏదైనా మేము చెప్పిన మీడియా ద్వారా ఈ యొక్క ప్రతి ఒక్కటి చెప్పినటువంటి చేసేది నేర్చుకోండి, లేదంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చదువుకోండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పేసి ప్రజలకి అబద్ధాలు చెప్పి ఆశలు కలిగించి మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా పెట్రోల్ పంపు దగ్గర పోతే మేము కానీ అధికారంలో రాగానే పెట్రోల్ డీజిల్ తగ్గిస్తాం, మరి ఎక్కడ తగ్గించారా, పెంచుకుంటా పోతా ఉన్నారు. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏదేమైనా సరే మా డిమాండ్ వచ్చేసి చిన్నబాబు లోకేష్ బాబుని మరి ఆ యొక్క పదవిని తప్పిస్తే మరి ఈ రోజు కూడా మీకు తెలుసు సెంటర్లో కూడా విద్యార్థులు చేసినటువంటి కార్యక్రమాలకి, వాళ్ళు చేసినటువంటి ధర్నాలకి, వాళ్ళు చేసినటువంటి ఉవ్వెత్తున చేసినటువంటి ఆందోళనకి అక్కడ సెంటర్లో ఉన్నటువంటి కూడా విద్యాశాఖ మంత్రి ఏ విధంగా రిజైన్ చేసినాడు, ఎక్కువ ఉన్నటువంటి కూడా చిన్నబాబు కూడా మరి రిజైన్ చేయాలని ఈ యొక్క వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. అయితే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు, డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులు లేదని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పదే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ప్రతి ఒక్క సచివాలయంలో ఉన్నటువంటి అందరూ కూడా పీజీలు చేసిన వాళ్ళే, సచివాలయం ఉండేవాళ్ళు కూడా డిగ్రీలు పీజీ అంతకన్నా పైన చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 1,32,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి సార్ ఒక సంతకంతోనే. అది కాకుండా కూడా అవి కాకుండా ఇంకా బయట నుంచి పోలీస్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి దాదాపు 2,32,000 మంది వచ్చినారు. అపాయింట్మెంట్స్ కావాలని చెప్తారు. అంతేగాని ఇప్పుడు ఏదో మేము 16,000 ఉద్యోగం ఇచ్చాం, 16,000 ఉద్యోగాలు ఇచ్చాం చెప్పుకున్నారు. కానీ 16,000లో నిజాయితీకి ఎన్ని ఇచ్చారు, దొంగతనంగా ఎన్ని ఇచ్చారు, దొడ్డిదామని ఎంత ఇచ్చారు, 15 లక్షలకి ఎన్ని అమ్ముకున్నారు, వాటి గురించి చెప్పాలి. కానీ అసలు మేనిఫెస్టో ఒకసారి చదువుకుంటే మనం ఒక బుక్లెట్ ఇచ్చామే, మన కనీసం 4 కూడా చేయటం లేదనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. అంతేగాని చెప్పుకోవడానికి ఏమో సార్ పోయేటప్పుడు ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అధికారం ఉంది కాబట్టి ఆర్భాటాలు, అధికారాలు, అలంకారప్రాయంగా టపాసులు, పూలు గందరగోళం చేసుకుంటారు. దాని గురించి ప్రజలు ఎవరికేం ఒరిగేది లేదు. ప్రజలు ఏమీ ఆనందంగా ఒకరు కూడా లేరు, చాలా బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చేసి కుప్పకూల్చిందని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇది పరిస్థితి. ఇప్పుడు దాకా మనతో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరచలపతితో మనతో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం దిగొచ్చే వరకు, అదేవిధంగా లోకేష్ రాజీనామా చేసే వరకు, సిబిఐ విచారణకు ఆదేశించే వరకు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు చేస్తుంటామని చెప్పి మనతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు జగన్ గవర్నమెంట్లో ఎంతో మందికి ఇటు సచివాలయాలు కావచ్చు, ఇంకా వాలంటీర్లు కావచ్చు, లక్షలాది ఉద్యోగులు ఇచ్చామని, ఇటు కూటమి ప్రభుత్వం ఏం ఉద్యోగం ఇచ్చి ఒక్కటి కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఆగ్రహం చేశారు. ఇటు కోవిడ్ నియోజకవర్గం పర్యటించినప్పుడు ఇట పూలు చల్లుకోవడం, టపాసులు పేర్చుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని చెప్పి వీరచలపతి చెప్పడం జరిగింది. కేవలం సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం నుంచి.